నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నగరికల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు. 108 మంది కన్యలతో సామూహిక కుంకుమార్చనలు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారబోతున్న కేసీఆర్. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపణ. సిద్దిపేట తరహాలో కరీంనగర్లో హజ్ హౌస్ నిర్మాణం. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్. పంచాయతీ కార్యదర్శిపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి. నిరసన వ్యక్తం చేసిన మండల కార్యదర్శులు. నా ఆఫీసు నా ఇష్టం, వివాదాలకు నిలయం. సూర్యాపేట సఖీ కేంద్రం. డీటెయిల్ చూస్తే సిద్దిపేట తరహాలో ఉత్తర తెలంగాణకు గుండెకాయ కరీంనగర్ జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేస్తారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ అన్నారు. తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన కరీంనగర్ చెందిన ఆయనను నగరానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు, షాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో DCMS వైఎస్ చైర్మన్ సయ్యద్ ఫక్రుద్దీన్, సూడా డైరెక్టర్ షేక్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ మెంబర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, మరి నాతోటి ఉన్న మా మిత్రులు యూసుఫ్ సూడా డైరెక్టర్ గారు, సాబిర్ జడ్పీ ఫంక్షన్ మెంబర్ గారు, ఫక్రుద్దీన్ DCMS వైస్ చైర్మన్ గారు, మునవర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గారు, షేక్ బాబా కౌన్సిలర్ కొత్తపల్లి గారు, మరియు బాబుజాని ఎక్స్ట్రాక్షన్ మెంబర్, నాకు హజ్ కమిటీ స్టేట్ మెంబర్గా నియమించినందుకు నేను మొట్టమొదటిసారిగా అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాపై నమ్మకంతో స్టేట్ హజ్ కమిటీ మెంబర్గా నియమించిన గౌరవనీయుల సీఎం కేసీఆర్ గారికి, KTR గారికి, మరియు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి, మరియు మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, వెల్ఫేర్ కుక్కుల ఈశ్వర్ గారికి, మరియు ప్లానింగ్ బోర్డ్ మెంబర్ వినోద్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 2014 నుండి హజ్ యాత్రికులకు సేవ చేస్తూ వస్తున్నాను. నా అనుభవం ప్రకారం హజ్ కమిటీ మెంబర్గా నేను యాత్రికులకు మెరుగైన సేవ అందించగలను. నాపై నమ్మకంతో TRS పార్టీ స్టేట్ హజ్ కమిటీ మెంబర్గా నియమించినందుకు ప్రజలకు మరియు హజ్ యాత్రికులకు TRS పార్టీ కొరకు మనస్ఫూర్తిగా సేవలు అందిస్తాను. నియమించిన తర్వాత మొట్టమొదటిసారి నేను హోమ్ మినిస్టర్ మహమూద్ హజ్ హౌస్ కావాలి అని కోరినాను. దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మంత్రి గంగుల కమలాకర్ గారి సహకారంతో హజ్ హౌస్ నిర్మించడానికి కృషి చేస్తాను. ఈ సంవత్సరం ఇండియా నుంచి 81,000 మంది హజ్ యాత్రికులు వెళ్తున్నారు. తెలంగాణ స్టేట్ నుంచి 1,512 మంది మరియు కరీంనగర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ నుంచి 84 మంది హజ్ యాత్రికులు కోటాలో సెలెక్ట్ అయినారు. మిగతా వారు వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఇంకా కొంతమందికి రావచ్చు. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అధికార తెరాస కార్యకర్త దాడికి దిగాడు. మండలం కాపుగల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. కాపుగల్లు TRS గ్రామశాఖ అధ్యక్షుడు పాపారావు ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని కార్యదర్శి హామీ ఇచ్చారు. అయినా నమ్మకం కుదరని తెరాస నాయకుడు పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిపై దాడికి దిగారు. కాగా జరిగిన ఘటనపై ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మండల కార్యదర్శులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు.
యాడుంటే నర్సరీ సామే, నీకు సమాధానం చెప్పాలి. నువ్వు ఆఫీస్ పక్కకి రా. నేను నర్సరీ కూర్చున్నా ఇప్పుడు దాకా. ఇప్పుడే వచ్చిండు సారు. నేనే ఫోన్ చేయించిండు ఇప్పుడే వచ్చిండు సార్. ఓట్సులు కూడా ఇక సూర్యాపేట సఖీ కేంద్రం వివాదాలకు నిలయంగా మారింది. ఈ కేంద్రంలో పురుష ఉద్యోగులు సిబ్బంది రాత్రిపూట ఉండకూడదనే నిబంధనలు బేఖాతరు చేశాడు సదరు నిర్వాహకుడు వెంకటరెడ్డి. కుటుంబ కలహాలతో సఖీ కేంద్రానికి వచ్చిన ఒక మహిళ అర్ధరాత్రి అక్కడ పురుషుడు ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నా ఆఫీసు నా ఇష్టం అంటూ పోలీసులతో ఈ నిర్వాహకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ కేంద్రాన్ని ఆయన తన సొంత పడక గదిలా ఉపయోగించుకుంటున్నాడు. దీనిని శ్రీ శివప్రియ అకాడమీ అనే ఎన్జిఓ సంస్థ నిర్వహిస్తుంది. వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎన్జిఓకు ఈసీ మెంబర్గా, సఖీ కేంద్రం డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తనను ఎదురు ప్రశ్నించిన వారి పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడు. అతని తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అంటున్నారు జెంట్స్కి ఎలా ఎంట్రీ ఉంటుంది మరి? ఇప్పుడు అన్నారు మేడం, మేడం ఏమన్నా ఆగండి మీరు ఆగండి మేడం 1 సెకండ్ నేను చెప్పండి. ఇప్పుడే కదా మేడం మీరు కనపడింది. ఒక్కరికే జరుగుతుందండి సార్. ఈమెను వెళ్ళమంటే నేను అనగా ఆ నుంచి నడుచుకుంటూ వచ్చిన సీతారాంపురం నుంచి వచ్చినాం సార్. వస్తే వెళ్ళమంటే వెళ్ళటానికి ఆమెకు ఇబ్బంది, వెళ్ళదు, నాతోటే ఉంటుందన్న. అంటే ఎట్లా ఒక్కరికి అమ్మ సెంటర్ ఫుల్ అయింది హౌస్ అన్నాం. అంటే హౌస్ ఫుల్ అయితే హౌస్ ఫుల్ అయితే అయిందని మేము గట్టిగా కూర్చొని ఉంటామని కూడా చెప్పినాం సార్. కూర్చొని ఉంటామని సార్ మేడం అన్నది ఏమన్నది, సార్ పెద్ద సార్ ఉన్నాడు మేడం, పడుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, అట్లా ఉంటారా మేడం అని కూడా అడిగినా నేను. డ్యూటీ సార్ది 12 గంటలకు లేట్కి వచ్చిండు అని చెప్పేసి చెప్పింది. మరి మేము ఆడికి 100 సార్లు అడిగినాం సఖీ సెంటర్లో ఎలా ఉంటారు అని. మరి ఎందుకంటే ఆడపిల్ల కదా మేడం, ఆ సెక్యూరిటీ కోసం అడుగుతుందని అని కూడా అన్నాను నేను అన్నాను ఆల్రెడీ. ఇప్పుడు లేడీస్ ఉన్నప్పుడు జెంట్స్ ఉంటే ఎట్లా ఉంటారు, ఎట్లా పడుకుంటారు మేడం, మేము ఎట్లా ఉండాలి అని కూడా అడిగాను సార్. నేను అడిగితే ఆ సారు ఉంటారు వెంకటరెడ్డి సార్ అని కూడా చెప్పారు మేడం. మేడం ఆ మేడం వచ్చిండు, మీ టైం బాగుంది, ఇవాళ కౌన్సిలింగ్ కూడా ఇస్తారని కూడా చెప్పారు. మాది బాగుంది, వాళ్ళకేమన్నా మాది బాగుంది, వాళ్ళకి ఖరాబ్ ఉంది. ఇక వాళ్ళకి మనకెందుకు సార్, మాకే బాగుంది, మేము వస్తుంది, వాళ్ళ గురించి మేము ఎందుకు అడుగుతాం? బాగా గొడవ చేసిందా, నేను ఇంకొకరిని చెప్పకుండా ఇటు వచ్చిన రాగానే పెద్ద సార్ లోపల ఉన్నాడంటే నాకు భయం పుట్టుతుంది. కాలు చేతుల గురించి మొగలు ఇల్లు ఉండడం ఏంటని. అంతే కదా సార్. మరి వస్తాడు డ్యూటీకి, ఉంటాడు రా 7 గంటలకు వచ్చిండు, వర్క్లో బిజీ ఉండని ఈ మేడం చెప్తుంది. నేను పిలవండి బయటకు అని కూడా అన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారబోతున్నారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభకు పర్యటనలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జనగామ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం కాకుండా ప్రైవేట్ కంపెనీల కోసం భూములను దారాదత్తం చేసేందుకు ఊర్లకు ఊర్లు మాయం చేయడం బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారి తెలంగాణలోనే జరగబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయడం అటుంచితే ధరణి పేరిట ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, నాయకులు ఉడుగుల రమేష్, కేవీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి సాలేనంట, లక్షల మంది పుస్తకాలు తెగిపోయి సాధనట్టుగా, గ్రామాల తాగుడు బానిసైపోయి సాధనట్టుగా, ఇవాళ డ్రగ్స్ బానిసైపోయి సాధనట్టుగా ఇవాళ ఏం చేస్తాడు? చివరికి స్వయంగా ప్రభుత్వం వల్ల ల్యాండ్ పోలింగ్ విధానం పెట్టి భూములు సేకరించి వ్యాపారం ఎవరు చేస్తారు? వ్యాపారం చేస్తారు, వ్యాపారం మానవులు చేస్తారు, వ్యాపారం విదేశంలో చేస్తారు. ప్రభుత్వం చూసామా కానీ కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రోకర్ వ్యాపారం. నాకు తెలిసి ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, కొంచెం మండలి కోట లాంటి ఊరు కానీ, కొంచెం పెద్ద ఊళ్ళో కానీ, ఏ ఊళ్ళకి పోయినా పచ్చని పొలాల్లో పాతిన కనీలు కనబడతాయి.
చెత్తనే ఉన్నాడు 5 ఎకరాలు ఉప్పు ల్యాండ్ అని 10 ఎకరాల ల్యాండ్ మంచి మట్టి పోసి ఎన్ని మట్టి పోసి దానికి ఇచ్చేస్తారు. ఏ ఊరికి పోయినా ఇవాళ అతిపెద్ద వ్యాపారం తెలంగాణలో రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఏదో చేసుకొని పడతారు ఊళ్ళలో. వాళ్ళ మీద కూడా కనబడేది కనబడి మీరేనే రియల్ ఎస్టేట్ పనిచేసేది నేనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతా అని చెప్పి కొత్త అవతారంలో భాగంగానే తెలంగాణ మొట్టమొదటి విషయంలో భాగంగా ఆయన నిలబడ్డారు. ఎందుకంటే 2వ నగరం కదా, హైదరాబాద్లో అక్రమంగా వస్తుంది కాబట్టి దానికి అవసరం లేదు కదా. 2వ నగరం అద్భుతంగా వరంగల్ 21,000 ఎకరాలు 21,500 ఎకరాలు 21,500 ఎకరాలు 27 గ్రామాలు 3 జిల్లాల పరిధి, వరంగల్ జిల్లా పరిధి, హన్మకొండ జిల్లా పరిధి, జనగాం జిల్లా పరిధి 2 గ్రామాలు అయితే మొత్తమే పోయాడ. వసంతపూర్ గాడిపల్లి, వసంతపూర్ గాడిపల్లి. ప్రాజెక్టు కడుతున్నామంటే ఇక నీళ్ళలో మునిగిపోతాం కాబట్టి నువ్వు బయటికి పోవాల్సిన పద్ధతి. కానీ రియల్ ఎస్టేట్ చేయడానికి కూడా ఊళ్ళో ఇక్కడ సిస్టమ్ నాకు తెలిసి ఇక్కడ ఉందా? అరే ఊరు పట్టు అంటాడు. నువ్వు 40 ఏళ్ళ తర్వాత కూడా బతకచ్చుడు పుట్ట మీద అనుబంధం ఉంటుంది, వాడ కట్టు మీద అనుబంధం ఉంటుంది, కుల కట్టుబాట్ల కుల సంఘటన శిక్ష ఉంటుంది. ఊరు పట్టు ఎందుకంటే ఇవాళ అవన్నింటి నల్గొండ జిల్లా నగరికల్ పట్టణ వైశ్య భవన్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఉదయం పతాకావిష్కరణతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి నూతన ఉత్సవ విగ్రహమూర్తికి సామూహిక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. 108 మంది కన్యలతో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ఆ తర్వాత అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య మండల పట్టణ యువజన మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు భక్తులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు బ్రహ్మదేవర పద్మకృష్ణమూర్తి, బొల్లం శోభారాణి, మహిళా విభాగం అధ్యక్షురాలు సోమకృష్ణవేణి, మండల పట్టణ నియోజన విభాగం అధ్యక్షులు రామ్మోహన్, వీర్లపాటి నరసింహరావు, బెలిద శ్రీను తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండల పరిధిలోని వెల్లివర్తిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ నానమల ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఆలయ 9వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేద మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ పసల అన్నమేరి శౌరి, ధర్మకర్తలు వెంకటనారాయణ, విజయ్, సుగుణ, ఉషా తదితరులు పాల్గొన్నారు.
దానికి కూడా ఉదాహరణ చెప్పాను. సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ కరండ మండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంద ఐరావర లోకరక్షణ హేతునా కంఠే వధ్నామి సుభగే త్రైలోక్యం మంగ అసవో మేకామ సమృద్ధ్యతా తూష్ణీం చతుర్ధం ముత్యాల తలంబ్రాన్ని పోస్తున్నాం. ఈరోజు మా వెలువర్తి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మా గ్రామంలో అత్యంత వైభవంగా కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ రోజున మా గ్రామ ప్రజలు సహకారంతో మరియు గ్రామ ప్రముఖులు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ సత్తమ్మ గారు వీరి సహకారంతో పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరిపించినాము. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా కమిటీ సభ్యులు, వేరే మా దుర్గా కమిటీ సభ్యులు మరియు భజన కమిటీ సభ్యులు వారి సహకారంతో మరియు యువకులు వారి సహకారంతో మేము దిగ్విజయంగా ఈ కళ్యాణం జరుపుకున్నాము. మేము ఈరోజు సంతోషిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ అధ్యక్షుడు మన నానమల ఉప్పలయ్య గారు, వాళ్ళతో పాటు ఉన్న కమిటీ మెంబర్స్, గ్రామంలో ఉన్న పెద్దలు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు అందరి సమక్షంలో చాలా ఘనంగా జరపడం జరిగింది. ఈ ఇట్టి ప్రోగ్రాంకి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఫస్ట్ ఊళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వెంకటేశ్వర కళ్యాణము చాలా ఘనంగా జరిగింది. ఇందుకు చాలా సంతోషిస్తున్నాను. మా గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవంలో అందరు భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులకు సూచించారు. కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా కాజీపేటలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. 560 మందికి ఆరోగ్య పరీక్షలు చేయించి మెరుగైన వైద్యం అందజేశారు. చాలా మంది మా ఆటో కార్మిక సోదరులు అన్న కాజుపేటలో మాకు మా రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులతో చిన్న ప్రాబ్లం ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి దయాకరణ దృష్టి తీసుకపోతే ఈరోజు మనం ప్రత్యక్షంగా పోదాం, రైల్వే అధికారులకు వెళ్దాం, ముఖాముఖి చర్చిద్దామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అన్న మాకు లైసెన్సుల గురించి మిగతా ఆర్టీఏతోని మరి ఇబ్బందులు ఉన్నాయంటే గౌరవ డిటిసి పురుషోత్తం గారు కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. ఇక కొన్ని అడ్డాల పైన మాకు ఆర్టీసీ వాళ్ళు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మా ఆటోలను దింపించి బస్సులలో ఎక్కిస్తుండ్రు. అంటే ఇది ఆర్టీసీ బతకాలే, మా ఆటో కార్మికులు కూడా బతకాలని చెప్పి ఆర్టీసీ నుంచి డిఎం గారు కూడా తీసుకురావడం జరిగింది. ఇక కొన్ని సందర్భాలలో మరి రాత్రి వేళ మేము పోతుంటే మా పోలీస్ అధికారులు సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, డీసీపీ గారు కానీ కొంత ఇబ్బంది పెడుతున్నారంటే మరి ఇక్కడికి పోలీస్ అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. మీ సమస్యలన్నీ కూడా గౌరవ సిపి తరుణ్ జోషి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కొన్ని అడ్డాల పైన మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అంటే కొంత పరిశుభ్రంగా లేదు, కొంత చెత్త చెదారం ఉన్నది. మా అడ్డాల పైన కొంచెం నీట్గా ఉండాలంటే మరి మున్సిపల్ అధికారులను కూడా తీసుకురావడం జరిగింది. సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలి, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. వారికి మీకు ఒక కోఆర్డినేషన్తోని, సత్సంబంధాలతోని ఏ కార్మికుని కూడా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడొద్దనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాసం అంతా కూడా నేను మీతోనే ఉంటాను. ఇదే కాకుండా మీ నివాస ప్రాంతాలలో ఉన్నటువంటి అక్కడ కూడా సందర్శించి మరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి చేత ఒక 12 సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్స్ తోని 12 టెస్టులతోని, అది ఈసీజీ కానీ,
ఎంఆర్ఐ కానీ ఇవన్నీ కూడా పైసలు లేకుండా అన్ని రకాలుగా టెస్టులు కూడా చేయిస్తే 560 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఒక 10-15 మందికి ఇక్కడ బాగా కాదు అంటే హైదరాబాద్ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందియాలని చెప్తే నేను అంబులెన్స్ ఇచ్చి ప్రభుత్వ పరంగా ఒక పైసా ఖర్చు కాకుండా ఆ 5-6 కూడా అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్య సేవల కోసము హైదరాబాద్ పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది మీ జగిత్యాల జిల్లా మెట్పల్లి 6వ వార్డులో మురుగు కాలువల ఆక్రమణపై అధికారులు దృష్టి సారించారు. కమిషనర్ సల్వాది సమ్మయ్య ఆదేశాలతో అక్రమంగా కట్టిన స్లాబ్లను జేసీబీ ద్వారా తొలగించారు. ఎవరైనా మురుగు కాలువలపై నిర్మాణాలు చేపడితే ఎలాంటి సూచన లేకుండా తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బంగారు కాలకిషోర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరెడ్డి, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. పట్టణానికి చెందిన 45 సంవత్సరాల ఓ మహిళ వెన్నుపూసతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే అక్కడ వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. ఆమె డాక్టర్ రమేష్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. హైదరాబాద్కు చెందిన వైద్యులు 3 గంటల పాటు శ్రమించి కణితిని తొలగించారు. నిర్మల్ హాస్పిటల్ రంగంలో ఒక మైలురాయిని దాటాం. నిర్మల్ పట్టణ ప్రజలందరూ, నిర్మల్ జిల్లా ప్రజలందరూ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ గర్వించదగిన రోజు. ఎందుకంటే నిర్మల్లో 45 సంవత్సరాల వయసు కలిగిన లేడీ పేషెంట్ నడవలేని స్థితిలో వెన్నుపూస నరాలకి గడ్డ అయితే చాలా మంది వైద్యులను సంప్రదించగా వారు హైదరాబాద్కు పోయి ఈ కణితిని తొలగించుకోవాలి, తొలగించకపోతే కాళ్ళు మొత్తం పనిచేయకుండా పోతాయి అని సలహా ఇచ్చారు. అప్పుడు ఆ పేషెంట్ వాళ్ళు నిర్మల్ మన హాస్పిటల్కి, డాక్టర్ రమేష్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డాక్టర్లను సంప్రదించినప్పుడు పేషెంట్స్ కండిషన్ మొత్తం ఒక 5-6 బాటిల్ రక్తం అన్ని రెడీ చేసుకుని హైదరాబాద్ డాక్టర్ల బృందం, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గిరీష్ వాళ్ళ టీము మరియు నరాల డాక్టర్ల టీము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన హాస్పిటల్లోనే 3 గంటల సేపు శ్రమించి ఆ కణితిని సక్సెస్ఫుల్ గా తొలగించారు. ఇప్పుడు పేషెంట్ స్టేబుల్ గా ఉంది. నిర్మల్ ప్రజలందరికీ ఏ క్యాన్సర్ ఆపరేషన్ అయినా, ఎటువంటి ఎంత క్లిష్టమైన ఆపరేషన్లు అయినా ఇప్పుడు హైదరాబాద్ డాక్టర్ల బృందాన్ని పిలిపించి బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్ దగ్గర అసని తుఫాన్ వల్ల ముప్పు పొంచి ఉన్న ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రదేశాలలో పోలీసు యంత్రాంగం ప్రజల భద్రత కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తదితర మండల అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సమీక్షించారు. ఏరియా ఏమేమో ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్లి సైక్లోన్ షెల్టర్లో పెట్టాలి అని చెప్పారు. మన జిల్లాలో కూడా 28 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. సైక్లోన్ రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళందరినీ సైక్లోన్ సెంటర్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు
మన జిల్లా యంత్రాంగం పని చేసుకుంటున్నారు. అది కాకుండా మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నామంటే డ్రింకింగ్ వాటర్ గురించి అన్ని OHR, GSLR అన్నిటికీ వాటర్ పూర్తిగా నింపేశాము. కరెంటు పోయినా కూడా నెక్స్ట్ 24 గంటలకి వాటర్ ప్రాబ్లం అనేది మున్సిపాలిటీలో కానీ గ్రామంలో కానీ ఉండదు. అది కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరెవరు ఉన్నారో ఈ మంత్లో డ్యూ ఉన్న వాళ్ళు కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళందరినీ డాక్టర్లు 104 ద్వారా వెళ్ళి వాళ్ళని డయాగ్నోస్ చేసి ఎవరికైనా డిస్కంఫర్ట్ ఉంటే ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న PHCకి షిఫ్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కాకుండా 108, 102 అన్నీ అలర్ట్గా ఉన్నాయి. ఆల్ PHCలో జనరేటర్ బ్యాకప్ కూడా పెట్టాము. ఇన్ కేస్ పవర్ ఫెయిలియర్ అవుతే కూడా మన PHCలు పూర్తిగా ఫంక్షన్ అవుతుంది. అది కాకుండా అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఎక్కడైనా ఫీల్డ్లో ఇంకా క్రాప్ ఉంటే ఆ క్రాప్ అన్నీ అంటే ప్యాడీ హీప్లు పెట్టి ఉంచారు. ఫీల్డ్లో క్రాప్ ఎక్కువ లేదు మన జిల్లాలో. ఆ హీప్స్ అన్నిట్లు టార్పలిన్ పెట్టి కవర్ చేయమని చెప్పాము. మన రేపల్లి, నిజాంపట్నం ఏరియాలో కొల్లూరు, పట్టిపురంలో కూడా కొన్ని పప్పాయ ప్లాంటేషన్ కావచ్చు, అరటి ప్లాంటేషన్ కావచ్చు, కొన్ని లాజింగ్ జరిగిన ఈ తుఫాన్ కొద్దిగా తగ్గిన తర్వాత మన వాళ్ళతో ఎన్యూమరేషన్ చేయడం కూడా జరుగుతుంది. అది కాకుండా మనకి ఇంకా ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే కరెంటు. సో కరెంటులో మనం CPDCL ఇంజనీర్కి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి మన కలెక్టరేట్లోనే కూర్చోపెట్టాము. ఎక్కడైనా మనకి విండ్ స్పీడ్ పెరిగితే అక్కడ ఆ ఏరియాలో సెలెక్టివ్గా లోడ్ రిలీజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ పవర్ రెస్టోర్ చేయకముందు ఎక్కడైనా పోల్స్ కింద పడిపోయినాయా అది చెక్ చేసుకొని రెస్టోర్ చేయాలి. లేకపోతే మన వాళ్ళకి తెలియకుండా దాని మీద స్టెప్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రిక్యూషన్ అలా ప్రాణాలు కూడా పోతుంది. కాబట్టి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అది కాకుండా మన మొబైల్ టవర్స్ ఉంటాయి కదా BSNL. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరికల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు 108 మంది కన్యలతో సామూహిక కుంకుమార్చనలు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారబోతున్న కేసీఆర్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణ. సిద్దిపేట తరహాలో కరీంనగర్లో హజ్ హౌస్ నిర్మాణం. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్. పంచాయతీ కార్యదర్శిపై TRS కార్యకర్త దాడి, నిరసన వ్యక్తం చేసిన మండల కార్యదర్శులు. నా ఆఫీసు నా ఇష్టం, వివాదాలకు నిలయం, సూర్యాపేట సఖీ కేంద్రం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.